జరుపుకుంటాం అనమాట. అంటే మనకి సైన్స్ శాస్త్రం ఎంత ఐజాక్ ఉన్నారు చాలా ఉన్నప్పుడు కూడా ఎదురు కానీ మనం ఎందుకు జరుపుకుంటున్నాం, అది ఎదురు కనుక్కున్నది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే అందరికంటే చాలా ప్రఖ్యాతిగాంచారు కాబట్టి. సరేనా? అది సైన్స్ డే సందర్భంగా మేము ఏం చేస్తామంటే జలవిద్యుత్ చేసాము. జలవిద్యుత్ ఏంటంటే అంటే వాటర్ ద్వారా కరెంట్ ఏదైనా ప్రొడ్యూస్ అవుతుంది, మనకి రైన్స్ ద్వారా ఏదైనా మనకి సిటీస్లో ఏదైనా కరెంట్ వస్తుందని చూపించబోతున్నాం. కస్టమర్ చేసి చూపిస్తాను. మనకి రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కదా వాటర్, అంటే చెరువుల నుంచి కానీ వర్షం నుంచి కానీ నది నుంచి కానీ చెరువు నుంచి కానీ నది నుంచి కానీ వాటర్ వస్తుంది కదా, అంతే రిజర్వాయర్లో కలుగుతుంది. టర్బైన్స్ ఉన్నాయి. రిజర్వాయర్ ద్వారా వాటర్ అనేది పైపుల ద్వారా వెళ్తుండగా టర్బైన్స్ పై పడుతుంది అన్నమాట. గేట్ తెచ్చుకుండగా గేట్ దగ్గర టర్బైన్స్ ఉంటాయి అన్నమాట. కింద తిరుగుతుందా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. పవర్ హౌస్లోకి వెళ్ళగానే కరెంట్ స్ట్రీట్లో లైన్స్ ఇవ్వగానే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ హౌస్ నుండి కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్ వెళ్తుంది. ట్రాన్స్ఫార్మర్ టవర్స్ నుండి స్తంభాలు ఉంటాయి కదా, స్తంభాల ద్వారా దీనికి విలేజ్కి దేనికైనా మనం విద్యుత్ తీసుకోవచ్చు. అలాగే మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మొత్తం పవర్ అనేది టర్బైన్స్ ద్వారా ఉత్పత్తి అయిన పవర్ అనేది పోల్స్ ద్వారా పవర్ స్టేషన్లో వెళ్తుంది. పవర్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి అలా ప్రతి ఊళ్ళోకి వెళ్ళి కరెంట్ అనేది ఈ విధంగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. జలవిద్యుత్ కాలంలో ముందు ఏదవుతుందంటే ఆనకట్ట ద్వారా ముందు వాటర్ వస్తుంది కదా, వాటర్ అనేది ఇక్కడ మన గేట్ దగ్గర వేడవుతుంది. ముందు ఆనకట్ట కట్ట వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఫ్రీగా మన కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే కాకుండా వరదలు రాకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాటర్ అయినప్పుడు కూడా పంట కూడా ఈ విధంగా వాటర్ కూడా ప్రొడ్యూస్ చేసుకొని మనకి వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కరెంట్ ద్వారా గేట్ ఎక్కేసి కరెంట్ మాత్రం ఫ్రీగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇంధనం కూడా ఖర్చు లేకుండా అంతా ఫ్రీగా అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ డ్యామ్లు ఉన్నాయి కదా, ఈ డ్యామ్లలో కూడా మిగతా పంట పొలాలకి గ్రామాలకు కూడా ఈ విధంగా కరెంట్ సప్లై చేస్తారు. అందుకే మనం వాటర్ ఏంటంటే తెల్ల బంగారం అంటాం. తెల్ల బంగారం ఏంటంటాం వాటర్ అంటే ఎందుకంటే బంగారం చాలా విలువైంది కాబట్టి తెల్ల బంగారం అంటే మన వాటర్ సో మనీ యూస్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల వాటర్ తెల్ల బంగారం అంటాం. సో థ్యాంక్స్.